Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS1 topic. So ఈ రోజు మనకి మండే కదమ్మా. మండే మనకి అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మనకి GS1 టాపిక్తో స్టార్ట్ చేస్తాము. ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. సో ద ప్రోగ్రామ్ విల్ బీ ఆన్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా మనకి మార్నింగ్ 9 AM కల్లా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మనకి దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మనకి ఉంటుంది. ఓకే, సో మన యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని అట్లీస్ట్ 4 to 5 months వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో అదేవిధంగా మన యొక్క ప్రోగ్రామ్ని తరచుగా ఎస్పెషలీ మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా మీరు టైం పెట్టుకొని ప్రాక్టీస్ అయితే చేయండి అమ్మా. ఖచ్చితంగా టైం లేకుండా స్టార్ట్ చేసినట్టయితే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫెయిల్యూర్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే క్వశ్చన్ 10 మార్కర్ క్వశ్చన్ కానివ్వండి లేదా 15 మార్కర్ క్వశ్చన్ కానివ్వండి ఖచ్చితంగా యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్లోనే మనం అయితే ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ సిస్టమ్కి అడాప్ట్ అవ్వాలంటే వీ నీడ్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఖచ్చితంగా మీకు 6 నెలల వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే దీనివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీంతోపాటు ఓవరాల్ స్కోరింగ్ ప్యాటర్న్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మీకు రాబోతున్నాయి. ఖచ్చితంగా అభ్యాసన ప్రోగ్రామ్ని 6 months వరకు రెగ్యులర్గా ఫాలో ఉండమ్మా. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, టైం టేబుల్ ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవ్రీ మండే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్. సో అభ్యాసన ప్రోగ్రామ్ మనకి మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో ప్రతి శనివారం ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా, అండ్ సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది కూడా ఉండదు. సో సింపుల్గా చెప్పాలంటే దట్ విల్ బి లైక్ ఏ రెస్ట్ డే ఫర్ యూ. సో విశ్రాంతి దినంగా మీకు చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా. సో ప్రోగ్రామ్ అనేది మండేని స్టార్ట్ అవుతుంది, సాటర్డే ఎండ్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. వారానికి మనకి 6 రోజుల యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మండే మనం తీసుకున్నట్టయితే మండే ఇట్ విల్ స్టార్ట్ రైట్, దట్ విల్ బి ద day 1. సో day 1 విల్ బి ద మండే మనకి GS1 ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. సో GS1లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. ఈ 3 కలిపి మనకి ఇండియన్ హిస్టరీలో తీసుకుంటాము. సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ post independence consolidation, and last and final topic will be the India and world geography. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే GS1 ప్రోగ్రామ్ ఉంటుంది. దట్ విల్ బి ఆన్ ద అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ డే ఆఫ్ అభ్యాసన, రెండో రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద day 2. సో day 2 అంటే ఇప్పుడమ్మా ప్రతి మంగళవారం మనకి day 2, దట్ విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే మనకు షెడ్యూల్ ఏముంటుంది, వీ హ్యావ్ GS2 పేపర్ ఉంటుంది. సో GS2లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. రెండో టాపిక్ మనకి గవర్నెన్స్. మూడో టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ద సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, అంతర్జాతీయ సంబంధాలను మనం లాస్ట్ టాపిక్గా చెప్తాము. సో ఈ విధంగా మన day 2 ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసం అనేది ఉంటుంది రిగార్డింగ్ ద GS2 పేపర్. ఓకే, సో ఎనీ ఆఫ్ ద టాపిక్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద ట్యూస్డే. ఓకే, అండ్ కమింగ్ టు ద day 3, మూడో రోజు తీసుకున్నట్టయితే మూడో రోజు ఏంటమ్మా మనకి బుధవారం, వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3లో కూడా మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి లైక్ GS1 అని. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్గా ఉంటుంది. సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క టాపిక్స్ని మనం సెకండ్ టాపిక్గా తీసుకుంటాము. థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ టాపిక్ వచ్చి మనకి
internal security, fifth topic is disaster management, and last and final topic will be the agriculture. సో దాదాపుగా 6 టాపిక్స్ని ఇక్కడ మనం కవర్ చేస్తున్నాము ఆన్ వెన్స్డే. ఓకే, సో దట్ విల్ బి ద డే 3 ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో డే 4 అంటే ఏంటమ్మా? డే 4 విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మన యొక్క టాపిక్ ఏంటి? దట్ విల్ బి ద GS4. సో GS4 మీద ప్రతి గురువారం మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్. సో దాదాపుగా సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మనం ఈ యొక్క థర్స్డేని కవర్ చేయడం జరుగుతుంది. సో సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క GS4లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఆన్ థర్స్డే వీఆర్ కమింగ్ విత్ స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపార్టెంట్ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తూ, సో క్వశ్చన్ పేపర్లో మనకి ఎక్కువగా ఈ యొక్క కేస్ స్టడీస్ అయితే కూడా రావడం జరుగుతుంది. వాటిని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకే, ఖచ్చితంగా కేస్ స్టడీస్ విల్ బి ద డిఫికల్ట్ పార్ట్ ఇన్ ఎథిక్స్. సో దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటి అంశాల మీద కూడా మనం మాట్లాడుకుందాము ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క 250 మార్క్స్ మీకు ఈజీగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ టార్గెట్ అట్లీస్ట్ 125 మార్క్స్ పెట్టుకోండామా. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఈ యొక్క 6 months వరకు ఒక అభ్యాసంలో ఉన్నటువంటి థర్స్డే ప్రోగ్రామ్ మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే ఈ యొక్క మీ టార్గెట్ ఏదైతే ఉందో 125 మార్క్స్ని దాన్ని ఈజీగా చేరుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, ఖచ్చితంగా థర్స్డే స్పెషల్ సెషన్ అయితే మీరు మిస్ కావద్దు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎథిక్స్ అనేది మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్గా చాలామంది చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇట్స్ ఓన్లీ యుటోపియా. యుటోపియా అంటే ఏంటమ్మా? మీ యొక్క ఊహాగానాలు మాత్రమే. అర్థమవుతుందా? కానీ ఇన్ రియలిస్టిక్గా చెప్తున్నాను. సో ఎథిక్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. యూ కెన్ ట్యాకిల్ ఇట్ వెరీ నైస్లీ. చక్కగా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో థింగ్స్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఇన్ యువర్ పెయిన్స్. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద డే 5. సో డే 5 అనేది ఎప్పుడమ్మా? దట్ విల్ బి ఆన్ ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనకి జనరల్ ఎస్సే టాపిక్ ఉంటుంది. సో మోస్ట్లీ జనరల్ ఎస్సే టాపిక్స్ అనేవి ఎస్పెషలీ కాంటెంపరీ ఇష్యూస్ మీద, ఓకే, ఎథిక్స్ పర్స్పెక్టివ్లో, ఓకే, ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో, ఓకే, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా అడుగుతారు. సో వాటినన్నింటినీ కూడా మనం ఫ్రైడే కవర్ చేస్తాము. ఓకేనా? సో ఆల్ ద ఎస్ఐస్ విల్ బీ కాంపల్సరీ కవర్డ్ ఇన్ ద డే 5 ఆఫ్ అభ్యాసన. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మిస్ కాకండి. ఓకేనా? సో ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే ఒక ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈవినింగ్ మీకు 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడూ కూడా మిస్ కావద్దు. ఓకేనా? సో ఎస్ఐ పర్స్పెక్టివ్స్ని ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఎన్ని లైన్స్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఓకే, బాడీని ఎట్లా మెయింటైన్ చేయాలి, కన్క్లూషన్ ఎట్లా ఇవ్వాలి, ఓకే, యానోడెంట్స్ ఎక్కడ వాడాలి, ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా మన యొక్క డిస్కషన్లో ఉంటాయి. ఖచ్చితంగా డిస్కషన్ అయితే వినండి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, లాంగ్ రన్లో మీరు అట్లీస్ట్ 6 months ఆఫ్ టైంలో మీరు సో వీక్లీ 4 ఎస్ఐస్ తీసుకున్నా సో 6 into 4 అరౌండ్ 24 ఎస్ఐస్ మీరు ప్రిపేర్ అవుతారు. సో దట్ విల్ బి వెరీ వెరీ హ్యాండీ. ఖచ్చితంగా ఒక అలవాటు అయితే మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు రెగ్యులర్గా టెస్ట్ సిరీస్లో కానివ్వండి, వేరే వాటిలో కానివ్వండి ఈ యొక్క ఎస్ఐస్ రాయడానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ ఎస్ఐ ఆన్సర్ని మీరు ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి అలవాటు పెరుగుతుంది. ఓకే, భయం అనేది పోతుంది. దాంతోపాటు ఎస్ఐని ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఓకే, స్ట్రక్చర్ ఎట్లా చేయాలి అనేటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మీకు నేర్చుకునేటువంటి అవకాశం యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా లభిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రైడే సెషన్ అయితే మీరు మిస్ కావద్దు. సో ప్లీజ్ వాచ్ ఇట్ రెగ్యులర్లీ ఆన్ ఫ్రైడే సెషన్. దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐలో కూడా మీకు దాదాపుగా 125 మార్కులు ఉంటాయి కాబట్టి 250 మార్క్స్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మీరు 120 మార్కులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్ ఎస్ఐ అండ్ ఎథిక్స్ కలిపి 250 మార్కులు మీరు తెచ్చుకున్నట్టయితే, అదేవిధంగా ఆప్షనల్స్లో 300, ఇక్కడికి ఎంత అయిందమ్మా? సో ఓవరాల్ ఇట్ విల్ బి 550. GS 1, 2, 3 కలిపి దాదాపుగా ఈచ్ విల్ బి 100 అనుకోండి. సో అక్కడికి ఎంత అయింది? 850 అయింది. ఓకే, సో ఇంటర్వ్యూలో మీరు 150 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీ ఓవరాల్ స్కోర్ అనేది ఎంత ఉంది? దట్ విల్ బి ద 1000. సో 1000లో మీరు ఉన్నారంటే ఖచ్చితంగా టాప్ 50లో ఉంటారు. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ సర్వీస్ యూ వాంట్. ఓకే, ఎలైట్ సర్వీసెస్ మీకు ఏది కావాలనుకున్నా అది దక్కేటువంటి అవకాశం ఉంది వెన్ యూ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. అర్థమవుతుందా? సో నేను ఏదైతే చెప్తున్నానో జాగ్రత్తగా తూచా తప్పకుండా ఫాలో చేయండి. ఓకేనా? సో ఖచ్చితంగా 6 monthsలో మీరు వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే చూస్తారు హూ ఆర్ ఫాలోయింగ్ అభ్యాసన
రెగ్యులర్లీ అండ్ డివైన్లీ. ఖచ్చితంగా రిలీజియస్గా మన ప్రోగ్రామ్ని ఫాలో అయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద సాటర్డే. సో శనివారం మనం తీసుకున్నట్టయితే, సో సాటర్డే విల్ బి ద డే 6 ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద లాస్ట్ డే. సో ప్రతి శనివారం మనకి వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ గురించి మీకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయో. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం ప్రతి వారం కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో చెప్పడం జరుగుతుంది. సో ఆ యొక్క వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్గా మార్చి మీకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా క్రమం తప్పకుండా రెగ్యులర్గా మీరు హిందూ న్యూస్ పేపర్ని అయితే ఫాలో ఉండమ్మా ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్. ఓకే, అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ మంత్లీస్ కానివ్వండి, ఓకే, ఎస్పెషల్లీ యోజన మ్యాగజైన్ కానివ్వండి, ఇట్లాంటివి కూడా మీరు సమరీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. సో వీటిల్లోంచే మనకి మ్యాక్సిమం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రావమ్మా ఇక్కడ. సో వీ హ్యావ్ టు లింక్ అబౌట్ ద GS2. సో GS2 కానివ్వండి, GS3 కానివ్వండి, లేదా కొన్నిసార్లు GS1లో ఉన్నటువంటి సొసైటీలో, జోగ్రఫీలో కూడా కొన్ని కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని మనం ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద మనం పట్టు సాధించాలి. ఓకేనా, దానికోసం మన యొక్క డే 6ని కేటాయించడం జరిగింది. సో ఆల్ ద సాటర్డే వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడానికి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సో క్రమం తప్పకుండా ఈ యొక్క స్పెషల్ సెషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫర్ అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం. ఓకేనా, రైట్ అమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, దాని యొక్క షెడ్యూల్ అయితే కూడా మనం తెలుసుకున్నాము. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో లెట్ us సీ ద క్వశ్చన్. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. అనలైజ్ ద క్లాజెస్ ఆఫ్ ద బ్రిటిష్ ఎరా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1999 క్రిటికల్లీ. సో ఇక్కడ ఏమంటున్నారు? సో అనలైజ్ ద క్లాజెస్ ఆఫ్ బ్రిటిష్ ఎరా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1999. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ఇక్కడ అడుగుతున్నారు. సో ఈ యొక్క యాక్ట్ని వేరే విధంగా మనం మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కింద కూడా చెప్తాము. సో మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఆర్ యాక్ట్ కింద కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దిస్ యాక్ట్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ ద మోడర్న్ ఇండియా. ఎస్పెషలీ మనకు మోడర్న్ ఇండియా టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ కింద, చట్టం కింద దీన్ని చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఇండియాని కట్టడి చేశారు. ఓకే, సో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏంటో మనం కూడా ఇక్కడ క్లాస్ బై క్లాస్ 1 by 1 డిస్కస్ చేద్దాము. సో వీల్ అనలైజ్ ఎంటైర్ యాక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి 15 మార్కర్ అడిగారు. సో 15 మార్క్స్ అడిగినప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేయాలమ్మా? సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్ ద టైమ్, సో 15 మార్కర్ క్వశ్చన్ మీరు అట్లీస్ట్ 250 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా విల్ బి 3-page ఆన్సర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా 3 పేజీల ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ విల్ బి ద టైం. సో 11 to 12 minutesలో మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 11 నుంచి 12 నిమిషాల లోపు ఈ యొక్క ఆన్సర్ని అయితే మనం రాయడానికి ప్రయత్నించాలి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో దాన్ని మనం 150 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 2-page ఆన్సర్ని UPSC మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2-page ఆన్సర్. అండ్ థర్డ్ వన్, టైం తీసుకున్నట్టయితే 7 to 8 minutes లోపు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో వితిన్ 7 to 8 minutes వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్స్, యూ హ్యావ్ టు నోట్ ఇట్. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, స్టార్టింగ్ కొత్తగా రాయడానికి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు 15 మార్కర్ క్వశ్చన్ అట్లీస్ట్ 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో స్లోగా టైంని రెడ్యూస్ చేసుకోండి. అదేవిధంగా 10 మార్కర్ రాస్తున్నప్పుడు సో 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏంటి, మోర్ దెన్ 3 minutes టైంని మీరు ఎక్కువగా తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఎనఫ్. అంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. 15 మార్కర్ని 15 minutesలో రాయండి, 10 మార్కర్ని 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం 2 to 3 months వరకు రెగ్యులర్గా రాస్తున్నారు అనుకోండి, మీకు UPSC టైంకి అలవాటు అయ్యేటువంటి అవకాశం మీకు ఈజీగా ఏర్పడుతుంది. అర్థమవుతుందా? సో ఒకరోజు వచ్చేది కదా, అబ్వియస్లీ ఇట్ నీడ్స్ ప్రాక్టీస్, ఇట్ విల్ టేక్ టైం. సో ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో 2 months ఆఫ్ ప్రాక్టీస్, దీనివల్ల మీకు టైం అనేది సేవ్ చేసుకోగలుగుతారు. అర్థమవుతుందా? రైట్. సో ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే క్వశ్చన్ ఒకటి చాలా జాగ్రత్త చూడమ్మా. సో రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఓకే, సో మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ గురించి బ్రీఫ్గా మనం ఇక్కడ 3 to 4 లైన్స్లో అక్కడ ఏదైతే థియరీలో ఉందో దాన్ని మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అరౌండ్ 30 to 40 words మించి మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే రాయకూడదు. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ వెరీ మ్యాండేటరీ థింగ్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీలోకి వెళ్ళినట్లయితే సో వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద ఇంపార్టెంట్ క్లాజెస్
దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఓకే, సో 1919 యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా మనం అనలైజ్ చేస్తూ ఓకే, సో వాటిని వివరిస్తూ మనం ఈ యొక్క బాడీని అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్లీ, ఆఫ్టర్ వీఆర్ మెన్షనింగ్ ద యాక్ట్, సో చట్టాన్ని మనం మెన్షన్ చేసిన తర్వాత సో వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద క్రిటిసిజం. సో కాన్స్, వాట్ ఆర్ ద నెగిటివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటి అంశాన్ని, సో ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1990ని సో ఇండియన్స్ అందరూ వ్యతిరేకించారు, దానికి కారణాలు ఏంటో కూడా మనం కూడా మెన్షన్ చేద్దాము. దట్ విల్ బి ద క్రిటిసిజం అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లో తీసుకున్నట్టయితే సో ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఈజ్ లైక్ ఏ క్రొకోడైల్ టీయర్స్. ఓకే, సో జస్ట్ లైక్ దొంగ కన్నీళ్ళు లాంటివి అనమాట. ఓకే, సో అట్లాగా మనం ఏం చేస్తాము, సో వీఆర్ నాట్ సపోర్టింగ్ ద 1919 యాక్ట్. ఓకే, దానికి కారణాలు ఏంటో సమరైజ్ చేస్తూ మనం కన్క్లూషన్ అయితే ఇద్దాం. ఓకే, సో ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఖచ్చితంగా దే ఇవాల్వ్ సమ్ కైండ్ ఆఫ్ పవర్, కొంత పవర్ మనకి ఇచ్చినప్పటికీ బట్ బికాస్ ఆఫ్ ద రౌలట్ యాక్ట్ కానివ్వండి, జలియన్ వాలాబాగ్ కానివ్వండి, అదే ఇయర్లో రావడం వల్ల సో మచ్ ఆఫ్ కాంట్రవర్సీ అనేది ఏర్పడింది. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఏర్పడినప్పటికీ ఫుల్గా ఓకే, సో ఫుల్ కైండ్ ఆఫ్ పవర్ అనేది మనకి ఇక్కడ కూడా ఈ యొక్క చట్టం ద్వారా మనకి రాలేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆ విధంగా మన యొక్క టాపిక్ని అయితే కంక్లూడ్ చేద్దాము. ఓకే, సో నౌ లెట్ us proceed టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్ డిస్కషన్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామా. సో అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులోకి ఉంటుంది. సో దీంతోపాటు మనకు పీడిఎఫ్స్ కూడా యాక్సెసిబుల్గా కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, అదేవిధంగా ఇన్స్టా పేజెస్ని కూడా మీరు ప్లీజ్ ఫాలో us on every day. Okay, so let us see the introduction of this question. సో ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి మనం మాట్లాడాలి. సో సింపుల్గా మనం ఏం చెప్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కింద చెప్తాము. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క మాంటెగు ఎవరు, చెమ్స్ఫోర్డ్ ఎవరు కూడా మనం తెలుసుకోవాలి. సో ఎడ్విన్ మాంటెగు అనేటువంటి ఆయన సో ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరమ్మా, ఈజ్ ద ఎడ్విన్ మాంటెగు. ఓకే, ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ టు ఇండియా. ఓకే, అండ్ ఈ యొక్క చెమ్స్ఫోర్డ్ అనే ఆయన ఈజ్ ఏ వైస్రాయ్. సో వీళ్ళిద్దరూ కలయికలు వచ్చినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం, మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాము. అండ్ ఆల్సో క్లాసికల్లీ కాల్డ్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కింద దీన్ని చెప్తాము. ఓకే, సో ఈ యొక్క చట్టం ద్వారా ఏం చేస్తున్నారు, సో దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్లీ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ యొక్క పాత్రని పెంచడం కోసం ఈ యొక్క రికమెండేషన్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఓకే, అండ్ దిస్ రిఫార్మ్స్ వేర్ ఎనాక్టెడ్ టు ఇంక్రీజ్ ద డిమాండ్స్ ఆఫ్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో పొలిటికల్ రిఫార్మ్స్ అనేవి జరగాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సో దానికి ఒక రెస్పాన్సివ్ చట్టం కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ దే వాంటెడ్ టు గో ఫర్ ద కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దే గేవ్ లిమిటెడ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్. ఓకే, ఓవరాల్గా కంప్లీట్ ఇండిపెండెన్స్ అయితే ఇవ్వలేదు కానీ సో దే గేవ్ సమ్ కైండ్ ఆఫ్ అటానమీ. సో సెల్ఫ్ గవర్నమెంట్కి వాళ్ళు కొంత మేరకు పరిమితం అయితే ఈ యొక్క మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్ ద్వారా ఇవ్వడం అయితే జరిగిందమ్మా. ఓకేనా, సో ఎస్పెషల్లీ దీని ద్వారా ఏం చేశారు, దే ఇంట్రడ్యూస్ సమ్ కైండ్ ఆఫ్ డయార్కీ. సో డయార్కీ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైందమ్మా, సో డబల్ రూల్ అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతానికి వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో విల్ టాక్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా అంటే 30 to 40 వర్డ్స్లో మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో లెట్ us see the important clauses of the Government of India Act 1919. Okay, so first one is especially regarding the provincial government వీళ్ళ మీద ఎక్కువగా దృష్టి అయితే సారించారు. ఓకే, అండ్ దే కేమ్ విత్ ఏ 2 లిస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో డయార్కీ అనేటువంటి కాన్సెప్ట్ని, డబల్ రూల్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ యాక్ట్ క్రియేటెడ్ 2 అడ్మినిస్ట్రేటివ్ లిస్ట్, 2 లిస్ట్ని తయారు చేసింది. సో వన్ ఈజ్ ద సెంట్రల్ లిస్ట్, సో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లిస్ట్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రావిన్షియల్ లిస్ట్, ఎస్పెషలీ స్టేట్స్లో ఉన్నటువంటి వాటికి కొత్త లిస్ట్ని వీళ్ళు రూపొందించారు. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద సెంట్రల్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్రావిన్షియల్ లిస్ట్. ఓకేనా, సో ఇట్లాగా 2 లిస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ బై క్యామరల్ లెజిస్లేచర్. సో బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ బై క్యామరల్ మీన్స్ సో 2 హౌసెస్ ఉంటాయి, దాన్ని ఏమంటాం
బై కెమెరల్, ఓకే, 2 సభలు ఉంటాయన్నమాట. ఎస్పెషలీ అప్పర్ హౌస్ ఉంటుంది మనకి ఇక్కడ, అదేవిధంగా లోవర్ హౌస్ ఉంటుంది. సో 2 హౌసెస్ ఉన్నటువంటి లెజిస్లేచర్ని ఉంటాం బై కెమెరల్ లెజిస్లేచర్ అంటాం. సో ఇట్ ఇంట్రడ్యూస్ ద బై కెమెరల్ లెజిస్లేచర్ ఇన్ ద సెంటర్. సో ఫస్ట్ హౌస్, అప్పర్ హౌస్ విల్ బి ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ and lower house will be the central legislative assembly. So central legislative assembly is a direct body, okay, even though it is a direct body, but some people will be elected and some people will be nominated also, okay na? So the act expanded the size of central legislative assembly and also increased the Indian participation. ఎవరైతే ఇండియన్ పార్టిసిపేషన్స్ ఉంటారో, రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళని ఇంక్రీజ్ చేశారు. సో సీట్ల సంఖ్య పెరగడం జరిగింది. దీంతోపాటు ద కౌన్సిల్ ఆల్సో కన్సిస్టెడ్ ఆఫ్ ఎలక్టెడ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ పీపుల్, ఓకే, మొత్తం ఎలక్టెడ్ బాడీయే కాకుండా నామినేటెడ్ పీపుల్ని కూడా ఈ యొక్క కౌన్సిల్లో కూడా ఉంచడం జరిగింది, ఓకేనా. సో బట్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ విల్ బీ బీయింగ్ నామినేటెడ్, ఓకే, కొంతమంది ఎలక్ట్ అయినప్పటికీ సో మెజారిటీ ఆఫ్ ద కౌన్సిల్లో పీపుల్ విల్ బీ అపాయింటింగ్, సో పీపుల్ విల్ బీ నామినేటింగ్ బై ద బ్రిటిష్ పీపుల్, ఓకే. సో ఈ విధంగా సెంటర్లో బై కెమెరల్ లెజిస్లేచర్ని ఈ యొక్క చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అండ్ థర్డ్ విల్ బి ద డయార్కీ. నేను చెప్పాను కదమ్మా, సో డబల్ రూల్, డబల్ గవర్నెన్స్ సిస్టమ్స్ని ఈ యొక్క చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. సో డయార్కీ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద ప్రావిన్షియల్ లెవెల్. సో సెంట్రల్ లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో మనకి ఈ యొక్క డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఓకే. సో డయార్కీ అంటే ఏంటమ్మా, సో ఇక్కడ మనకి 2 లిస్ట్స్ అనేవి ఉంటాయి. సో సమ్ సబ్జెక్ట్స్ విల్ బి కెప్ట్ అండర్ ద గవర్నర్ కంట్రోల్. సో వాటిని మనం ఏంటాం, రిజర్వ్ సబ్జెక్ట్స్ అంటాము. సో రిజర్వ్ సబ్జెక్ట్స్ విల్ బి కెప్ట్ ఫర్ ద అండర్ ద గవర్నర్స్ కంట్రోల్, ఓకే. సో విచ్ విల్ బి అపాయింటెడ్ బై ద బ్రిటిష్ అథారిటీ. సో బ్రిటిష్ అథారిటీస్ని ఆయన అపాయింట్ చేసుకుంటారు. సో వాళ్ళ ద్వారా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం జరుగుతుంది. వైల్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దట్ విల్ బి మేనేజ్డ్ బై ద గవర్నర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్స్. సో ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళందరూ కూడా సో దే విల్ బి అకౌంటబుల్ టు ద గవర్నర్ అండ్ ఆల్సో ద లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓకే. సో గవర్నర్ ద్వారా ఏమవుతుంది ఇక్కడ మనకి, సో విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్స్, ప్రజలు ఎన్నుకున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ మీద చట్టం చేసేటువంటి హక్కులు వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో దిస్ కైండ్ ఆఫ్ డ్యూయల్ గవర్నెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ప్రావిన్షియల్ లెవెల్ ఇన్ ద 1919 యాక్ట్, ఓకే. 1919 చట్టంలో మనకి ప్రావిన్షియల్ లెవెల్లో ఈ యొక్క డయార్కీని అయితే తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రావిన్షియల్ మినిస్టర్ ద లెజిస్లేచర్. సో ఖచ్చితంగా ఎవరైతే ఎన్నుకోబడతారో సో ఆల్ దీస్ మినిస్టర్స్ విల్ బీ హెల్డ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. సో చట్టసభలకు ఖచ్చితంగా వీళ్ళు బద్దులై ఉండాలి. సో ఎస్పెషల్లీ ద ప్రావిన్షియల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో రిగార్డింగ్ ద ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అధికారాలు ఉంటాయి కాబట్టి సో ఆల్ ద ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ విల్ బీ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్, ఓకే. సో ఈ విధంగా ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా సో ఈ యొక్క శాసనసభకి బద్దులై ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రావిజన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద సపరేట్ ఎలక్టరేట్. సో 1909లో ఈ యొక్క సపరేట్ ఎలక్టరేట్ అనేటువంటి ఈ యొక్క విషబీజాన్ని మనకు నాటారు. సో ఈ యొక్క సపరేట్ ఎలక్టరేట్ని 1919లో కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సో దిస్ సపరేట్ ఎలక్టరేట్ వాజ్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్. సో సిక్స్ కానివ్వండి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా ఈ యొక్క ఏదైతే సపరేట్ ఎలక్టరేట్ ఉందో దాన్ని ఓవరాల్గా సో ముస్లిమ్స్తో పాటు వీళ్ళ ముగ్గురికి అంటే 6 కానివ్వండి, ఆంగ్లో ఇండియన్స్ కానివ్వండి, యూరోపియన్స్ కానివ్వండి వీళ్ళకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ విల్ బి ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. సో దీనివల్ల ఏమైందమ్మా, కమ్యూనలిజంకి దారితీసినటువంటి పరిస్థితి మనకి తర్వాత చూస్తాం, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఇంట్రడక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది ఒక మంచి పని అయితే చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు ఓవర్సీ ద రిక్రూట్మెంట్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్. ఖచ్చితంగా సివిల్ సర్వెంట్స్ అందరినీ కూడా ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, అపాయింట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో యూపీఎస్సీ ఈ విధంగానే మనకి ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇట్లాగే మనకి అపాయింట్ అయ్యాయి అనమాట, ఓకే. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ యూపీఎస్సీ. మనకి ఎప్పుడు సో బిఫోర్ ఇండిపెండెన్సే మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ కింద మనం చెప్తాం. అండ్ ఆల్ దిస్ ఏవైతే అపాయింట్మెంట్స్ ఉంటాయో, ఆల్ దీస్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో దే వర్ కండక్టింగ్ ఇన్ ఏ ఫెయిర్ సెలక్షన్ మేనర్, ఓకే. సో ఇదివరకులాగా ఒపేక్గా కాకుండా ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పి ఒక ఇంపార్టెంట్ క్లాజ్ని ఈ యొక్క చట్టంలో చేర్చడం జరిగింది, ఓకే. సో నెక్స్ట్ వన్ విల్ బి ద ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్. సో ఎస్పెషల్లీ మనం ఓటర్లు ఎవరైతే ఉన్నారో సో ఇనీషియల్గా మనకి లిమిటెడ్ ఫ్రాంచైజీ ఉండేది. సో మోస్ట్లీ ఎవరైతే మేల్ పీపుల్ ఉంటారో, దట్టు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేసేటువంటి హక్కు ఉండేది.
బట్ దిస్ యాక్ట్ ఎక్స్టెండెడ్ ద ఫ్రాంచైజ్ టు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఓకే, ఇంక్లూడింగ్ ద బ్రాడర్ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇంక్లూడ్ చేశారు, ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ని ఇంక్లూడ్ చేశారు, అదేవిధంగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటు వేసేటువంటి హక్కుని ఈ యొక్క 1919 యాక్ట్ కల్పించింది. ఓకే, ఈ విధంగా ఫ్రాంచైజ్ ఒక ఎక్స్పాన్షన్ కూడా కొంత మేరకు జరిగిందనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కంట్రోల్ ఓవర్ ద రెవెన్యూ. ఖచ్చితంగా యొక్క ప్రావిన్షియల్ గవర్నమెంట్స్కి కొంత అటానమీ ఇచ్చినప్పటికీ సో ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ ద రెవెన్యూ కానివ్వండి, సర్టెన్ ట్యాక్సెస్ యొక్క ఇంపార్టెంట్ అథారిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ అటానమీ కానివ్వండి, ఓకే, సో ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ పర్టికులర్ డయార్కీ. ఓకే, సో ఎస్పెషలీ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి రిజర్వ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గవర్నర్ విత్ ద బ్రిటిష్ అఫీషియల్స్తో ఆయన లీడ్ చేస్తూ ఉండడం. ఓకే, సో ఓన్లీ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో వాటిని కూడా మనం ఖచ్చితంగా గవర్నర్ యొక్క పర్మిషన్తోనే చేయాల్సినటువంటి గత్యంతరం అయితే ఈ యొక్క చట్టం కల్పించింది. సో ఈ విధంగా మనకి ఇది ఒక క్రిటిసిజం కింద కూడా మనం మాట్లాడవచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ సపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్. సో పవర్స్ని ఎట్లా సపరేట్ చేశారో మనం చూద్దాం. దిస్ యాక్ట్ సపరేటెడ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వెస్టెడ్ విత్ ద గవర్నర్. సో మొత్తం ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంతా ఎవరి చేతిలో ఉంటుందమ్మా? గవర్నర్ చేతిలో ఉంటుంది. సెకండ్లీ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క పవర్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుందమ్మా? లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అథారిటీలో ఉండడం జరిగింది. సో ఈ విధంగా సో ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేటివ్కి మధ్య ఉన్నటువంటి పవర్స్ని డివైడ్ చేయడం ఈ యొక్క చట్టం ద్వారా మనకి జరిగింది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ క్లాజెస్ రిగార్డింగ్ ద మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఆఫ్ 1919. ఓకే, సో ఈ విధంగా మనం అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేసుకున్నాము. ఓకే, సో నౌ లెట్ us see about the criticism regarding the గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో ఈ యొక్క చట్టాన్ని ఏ విధంగా మనం వ్యతిరేకించాము, దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, నష్టాలు ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫెయిల్ టు ఫుల్ఫిల్ ద నేషనలిస్ట్ ఆస్పిరేషన్స్. సో ఖచ్చితంగా జాతీయ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేటువంటి నినాదంతో, ఓకే, డొమినియన్ స్టాటస్ అనేటువంటి ఒక నినాదంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. సో దిస్ యాక్ట్ డిడెంట్ ఫుల్ఫిల్ ఎనీ కైండ్ ఆఫ్ నేషనలిస్ట్ ఆస్పిరేషన్. మనం ఏవైతే దేశం మొత్తం జరగాలనుకున్నటువంటి ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క చట్టం అనేది నిరాశపరిచిందనే చెప్పాలి. ఇట్ డిడెంట్ మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ రైజ్డ్ బై ద 1917 ఆగస్ట్ రెజల్యూషన్. ఓకే, 1917లో మనం ఏదైతే నినాదం తీసుకొచ్చామో, రెజల్యూషన్ తీసుకొచ్చామో సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టానుసారంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ డిడెంట్ మీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళకి చెప్పినటువంటి ప్రామిస్ ఏవి కూడా వాళ్ళు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే ఈ చట్టం ద్వారా చేయలేదు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్రిటిసిజం. సెకండ్ వన్, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ద నామినేటెడ్ మెంబర్స్. ఖచ్చితంగా ఇక్కడ సో ఈవెన్ దో దే గేవ్ అటానమీ టు ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ బట్ స్టిల్ ఇంకా కూడా సో అన్నీ కూడా ఎలక్టోరల్ ప్రాసెస్ ద్వారా సో ఫెయిల్డ్గా మనకి ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఇక్కడ మనకి జరగట్లేదు. సో దే అండర్మైన్ ద పాపులర్ సోవర్నిటీ. అంటే ఏంటమ్మా? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఎంటర్డ్ ఇన్ టు ద కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పీపుల్ కానీ ఉన్నారు. సో దే విల్ బి బ్యాక్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, సో వీళ్ళని ఎన్నుకోవడం జరగడం వల్ల ఏమవుతుంది? సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ టు ద ఇండియన్స్. ఖచ్చితంగా ఇండియన్స్ చట్టసభల్లో సంఖ్య పెంచాలి అనేటువంటి ఎలక్టెడ్ పీపుల్ని పెంచాలి కానీ నామినేటెడ్ పీపుల్ పెంచడంలో ఉద్దేశం ఏంటమ్మా? ఖచ్చితంగా దే విల్ బి మోర్ అలైన్ విత్ ద బ్రిటిష్ పీపుల్ కాబట్టి సో దిస్ ఇస్ ఏ క్రిటిసిజం కింద మనం చెప్తాం. ఓకేనా? అండ్ థర్డ్లీ అలొకేషన్ ఆఫ్ సీట్స్. సో సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అలొకేషన్ గురించి కూడా మనం మాట్లాడాలి. సో సీట్స్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వేర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ద ప్రావిన్షియల్ ఇంపార్టెన్స్. ఇంపార్టెంట్ ప్రావిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. లైక్ మద్రాస్ స్టేట్ కానివ్వండి, బాంబే స్టేట్ కానివ్వండి, వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో లైక్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ పంజాబ్స్ మిలిటరీ ఇంపార్టెన్స్ కానివ్వండి, బాంబేస్ కమర్షియల్ ఇంపార్టెన్స్ కానివ్వండి, వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఇన్ ద సీట్ షేరింగ్ ఆఫ్ ద సిఎల్ఏ. ఓకే, సో నాన్ ఇంపార్టెంట్ వాటికి తక్కువ సీట్లు ఇవ్వడం, ఇట్లాగా సో ఒక బయాస్నెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ బెంచ్ మార్క్. ఓకే, ఎటువంటి బెంచ్ మార్క్ లేకుండా ఇక్కడ సో అడ్డగోలుగా సీట్ అలొకేషన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఏ అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకేనా? అండ్ ఫైనల్లీ డయార్కీ రిలేటెడ్ ఇష్యూస్. సో ఎస్పెషలీ ఒక డబల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, డబల్ రూల్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ కంప్లీట్లీ కన్ఫ్యూజింగ్. సో దీనివల్ల ఫ్రీక్వెంట్గా క్లాష్ వచ్చేవి. సో ఎలక్టెడ్ పీపుల్కి బ్రిటిష్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సో ఎలక్టెడ్ పీపుల్కి, అపాయింటెడ్ పీపుల్కి ఖచ్చితంగా ఈ యొక్క గవర్నెన్స్ ఇష్యూస్లో ఈ యొక్క డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద డయార్కీ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, ఇవన్నీ కూడా మనం క్రిటిసిజంగా చెప్పచ్చు. అర్థమవుతుందమ్మా? అండ్ నెక్స్ట్ విల్ బి ద లిమిటెడ్ ఫ్రాంచైజ్. ఖచ్చితంగా సో ఓన్లీ ఏ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఓటు వేయడం జరుగుతుంది. సో దట్ టు బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ క్వాలిఫికేషన్స్. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో, ఎవరైతే
ప్రొఫెషనల్స్ ఉంటారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటు కల్పించడం ద్వారా సో ఇక్కడ మిగిలిన ప్రజానీకానికి అన్యాయం చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఇన్జస్టిస్ దట్ వాస్ ప్రివేల్డ్ ఇన్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, సో ఈ విధంగా మనం లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఏ ప్రాపర్ వే టు ఫర్ ద డెమోక్రసీ. సో డెమోక్రసీకి ఒక మీనింగ్ లేకుండా ఈ యొక్క లిమిటెడ్ ఫ్రాంచైజ్ అనే దాన్ని తీసుకురావడం వల్ల ఏమవుతుందమ్మా, సో దట్ విల్ బి హ్యాంపరింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఓకే, రాజ్యాంగబద్ధమైన హక్కులు కానివ్వండి, ఎస్పెషల్లీ ఓటింగ్ రైట్స్ని మనం డినై చేసిన వాళ్ళుగా మనకి ఇక్కడ చట్టంలో మెన్షన్ చేశారు. ఓకే, సో దట్ విల్ బి ద అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ బై ద బ్రిటిష్ యాక్ట్ ఆఫ్ 1990. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఇన్సఫిషియంట్ రిప్రజెంటేషన్. సో మోస్ట్ ఆఫ్ ద కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో దే వేర్ స్టిల్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ పీపుల్. సో బ్రిటిష్ గవర్నమెంటే వాళ్ళని అపాయింట్ చేస్తుంది. సో జనరల్గా ఈ యొక్క ప్రావిన్షియల్ అటానమీ ద్వారా ఏం చేయాలమ్మా, దే హ్యావ్ టు మెయింటైన్ ద డైరెక్ట్ ఎలక్షన్. సో ఎలక్షన్ అనేది ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేనర్గా జరగాలనేటువంటి ప్రక్రియ ద్వారా మనం ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకొచ్చాము. బట్ స్టిల్ అవన్నీ బైపాస్ చేసుకుంటూ ఏం చేస్తున్నారు, సో దే వేర్ అపాయింటింగ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, బ్రిటిష్ గవర్నమెంటే వాళ్ళని డైరెక్ట్గా అపాయింట్ చేస్తుంది. ఓకే, రాదర్ దాన్ ఎలక్టెడ్ బై ద ఇండియన్ పబ్లిక్ ఓటింగ్ అనే ద్వారా ఇక్కడ తక్కువ మంది మాత్రం ఎలక్ట్ అవుతున్నారు. సో మోర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వేర్ డైరెక్ట్లీ నామినేటింగ్ బై ద బ్రిటిష్ అఫీషియల్స్. ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్ చేస్తుంది రాదర్ దాన్ ఎలక్టింగ్ బై ద ఇండియన్ పబ్లిక్. ఓకే, ఇక్కడ ఇండియన్ పబ్లిక్ డైరెక్ట్గా ఓట్లు వేసి ఎన్నుకున్న వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది. వేళ్లతో మనం లెక్క పెట్టేయచ్చు. ఓకే, సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1919. ఓకే, సో దీని ద్వారా మనం ఇన్సఫిషియంట్ రిప్రజెంటేషన్ అయితే మనకి జరిగింది. అర్థమవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద రిటెన్షన్ ఆఫ్ కీ పవర్స్. ఓకే, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ కీ పవర్స్ అన్ని కీ సబ్జెక్ట్స్, ఓకే, ఎస్పెషల్లీ ఏవైతే రిజర్వ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్రిటిష్ గవర్నమెంట్ హోల్డ్ చేసుకుంది. దే సిగ్నిఫికెంట్లీ కంట్రోల్డ్ ఓవర్ ద క్రిటికల్ ఏరియాస్ లైక్ డిఫెన్స్ కానివ్వండి, ఫినాన్సెస్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కీలకమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆధిపత్యం చలాయించుకుంది. సో దే హోల్డ్ ద ఇంపార్టెంట్ కీ సెక్టార్స్ ఆఫ్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో దీని ద్వారా ఏం చెప్తున్నారు, డైరెక్ట్గా ఒక టూత్లెస్ పవర్ని ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో టూత్లెస్ టైగర్ ఎట్లా ఉంటుందమ్మా, సో అదేం తినలేదు, ఏం చేయలేదు, కరవలేదు, అంతే కదా. సో అట్లాంటి పరిస్థితి ఇండియన్ గవర్నమెంట్ కూడా దాపరించింది. సో ఎస్పెషలీ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ వేర్ రాదర్ టూత్లెస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పవర్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. సో ఈ విధంగా రిటెన్షన్ ఆఫ్ కీ పవర్స్ వల్ల మనకి చాలా నష్టం వాటిల్లింది. ఓకే, దట్ విల్ బి ద అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకేనా. అండ్ ఫైనల్లీ రిగార్డింగ్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్, ఎస్పెషలీ ఈ యొక్క సపరేట్ ఎలక్టరేట్ ఏదైతే ఉందో సో భారతదేశానికి ఒక శాపంలా పరిణమించింది. సో ఇట్ ఈస్ రైజింగ్ ద కమ్యూనల్ టెన్షన్స్ అక్రాస్ ద ఇండియా. సో ఇండియా వ్యాప్తంగా మనకు తీసుకున్నట్టయితే సో కమ్యూనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఏమవుతుందమ్మా, సో కమ్యూనల్ టెన్షన్స్ రైజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఇండియాలో ఉన్నటువంటి సో ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో హిందూ ముస్లిం డివైడ్ దీనివల్ల ఏర్పడింది. ఓకే, అదేవిధంగా వేరే వర్గాల మధ్య కూడా ఘర్షణలు రావడానికి కారణం కూడా ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ముఖ్యంగా కారణమవుతుందన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏమైంది, సమ్ కైండ్ ఆఫ్ పోలరైజేషన్ అనేది ఏర్పడింది. సో సొసైటల్ పోలరైజేషన్ వాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఎస్పెషలీ రిలీజియస్ లైన్స్లో యొక్క చట్టం ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయడం వల్ల ఏమైందమ్మా, సో ఎస్పెషలీ దే ఇంక్లూడ్ ఆంగ్లో ఇండియన్స్ కానివ్వండి, సిక్స్ని కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా క్రిస్టియన్స్ని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమైంది, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ రిఫ్ట్ బిట్వీన్ ద ఇండియన్స్. సో ఇండియన్స్ బ్రదర్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రెటర్నిటీ యొక్క ఫ్యాబ్రిక్ ఉంది ఇంకొంచెం డివైడ్ చేసింది అనేటువంటి అంశాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్ యొక్క ఇండియన్ బ్రదర్హుడ్ ఏదైతే ఉందో ఈ యొక్క కమ్యూనల్ రిప్రజెంటేషన్ వల్ల చాలా వరకు మనకి నష్టం వాటిల్లింది. సో దీనివల్లే మనకి ఇండియా యొక్క పరిస్థితి అంటే ఎస్పెషల్లీ ఇండియా డివైడ్ అవ్వడానికి కారణం ఏంటి, పాకిస్తాన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా ఈ యొక్క కమ్యూనల్ రిప్రజెంటేషన్గా మనం చెప్పచ్చు. ఓకే, అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క కమ్యూనల్ రిప్రజెంటేషన్ వల్ల మనకి ఏర్పడింది. అందుకే ఇట్స్ ఏ ఈవిల్ ఫర్ ద కంట్రీ అనేటువంటి విషయాన్ని నేను మెన్షన్ చేశాను. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్రిటిసిజం ఏదైతే సో ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద టాప్ డౌన్ అప్రోచ్, ఎస్పెషల్లీ సెంట్రలైజ్ స్ట్రక్చర్ ద్వారా. ఓకే, సో మొత్తం గవర్నెన్స్ అంతా కూడా తన నోట్లో పెట్టుకుంది, తన గుప్పెట్లో పెట్టుకుంది. అండ్ ఇట్ గేవ్ వెరీ వెరీ లిమిటెడ్ పవర్స్ టు ద లోకల్ గవర్నమెంట్స్. సో లోకల్ గవర్నమెంట్స్కి ఎటువంటి పవర్స్ అనేవి కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ టోటల్లీ క్రియేటింగ్ ఏ వెరీ వెరీ హవాక్ టు ద డెమోక్రసీ. సో గ్రాస్ రూట్ డెమోక్రసీ గ్రో అవ్వడానికి కారణం కూడా మనకి ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రక్చర్గా కూడా మనం చెప్తాము. ఓకే, సో ఎప్పటికమ్మా 1993లో మనకి 73rd 74 కాన్స్టిట్యూన్మెంట్ ద్వారా మనకు వచ్చినటువంటి పంచాయత్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అప్పటి వరకు దాదాపుగా మనం 90 ఏళ్ల వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద సెంట్రలైజ్ స్ట్రక్చర్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. సో 1919 యాక్ట్ చేసినటువంటి పాపాల్లో పెద్ద పాపం కింద ఈ యొక్క సెంట్రలైజ్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నెన్స్ మనం చెప్పచ్చు. బికాస్ దీనివల్ల ఏమవుతుందమ్మా, సో డామినెన్స్ పెరిగిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ బుల్డోజింగ్ ద స్టేట్స్. ఓకే,
సో అదేవిధంగా ఒక టెరనీ అంటే నియంతృత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ క్రిటిసిజం అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఓకే, సో ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇచ్చినటువంటి దాన్ని కూడా మీరు చూడండి. ఓకే, రైట్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ఏదైతే ఉందో ఇట్ క్రియేటెడ్ సో మెనీ సిగ్నిఫికెంట్ చేంజెస్, చాలా మార్పులను అయితే తీసుకొచ్చింది. ఓకే, సో ఇట్ ఇంక్రీజెస్ ద ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ ద గవర్నెన్స్ అండ్ గేవ్ సమ్ కైండ్ ఆఫ్ పవర్. ఖచ్చితంగా ఇండియన్ పార్టిసిపేషన్ అయితే పెంచడం జరిగింది. సో వెదర్ ఇట్ ఈస్ ఏ నామినేటెడ్ అయినా అవనివ్వండి లేదా ఎలక్టెడ్ అయినా అవనివ్వండి. సో దే డెంట్ గివ్ ఎలక్టెడ్ మెంబర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వేర్ బీ నామినేటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పవర్ అంతా కూడా బ్రిటిష్ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఓకే, అండ్ దే గేవ్ సమ్ కైండ్ ఆఫ్ పవర్ టు అస్. సో కొంత పవర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్దో ఇట్ ఫెల్ షార్ట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్. సో ఇండియన్ పీపుల్ ఏదైతే మనం ఆస్పైర్ చేసామో, ఏదైతే గవర్నెన్స్ మనం ఆశించామో అదంతా కూడా వాళ్ళు ఇవ్వనప్పటికీ, బట్ సమ్ కైండ్ ఆఫ్ లిమిటెడ్ గవర్నెన్స్ విల్ బీ గివెన్. ఓకే, కొంత లిమిటెడ్ గవర్నెన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో దిస్ లెట్ టు ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. దీనివల్ల ఏమైందమ్మా, సో నెక్స్ట్ వచ్చేటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా డండీ మార్చ్ మూమెంట్ కానివ్వండి, వీటినన్నిటికీ కూడా ఒక స్పార్క్ కింద, ఒక ఫౌండేషన్ స్టోన్ కింద ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఉపయోగపడింది. ఓకే, దీని ద్వారా మనం చాలా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అయితే ఫ్యూచర్లో మనం చేయడం జరిగింది. ఓకే, సో దట్ మీన్స్ ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా లేటర్ ఆన్. ఓకే, సో ఈ విధంగా చట్టాన్ని కూడా మనం పూర్తిగా వ్యతిరేకించకూడదు, బట్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ అనేది ఏర్పడినప్పటికీ, బట్ మోస్ట్లీ ఇట్స్ ఏ వెరీ వెరీ డిస్సాటిస్ఫైడ్ నోట్తో ఎండ్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ యొక్క టాపిక్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, సో కన్క్లూజన్ ఎప్పుడు 3 to 4 లైన్స్లో మాత్రమే రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా, నాట్ మోర్ దెన్ 30 to 40 words. అర్థమవుతుందా? సో ఇంత దాటి మీరు వెళ్ళొద్దు. సో ఖచ్చితంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ అయితే మీకు లభిస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.